రాహుల్ గాంధీ వైనాడ్ ను వదులుకోవడంపై బీజేపీ భగ్గుమంటోంది. వైనాడ్ నియోజకవర్గ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశారని ఆరోపిస్తూ ఉన్నారు. వైనాడ్ ని వదులుకొని రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతానని ప్రకటించడం వైనాడ్ ప్రజలను అవమానించడమేనని అంటున్నారు. 2 స్థానాల్లో పోటీ చేస్తానని రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు ప్రకటించలేదని మండిపడ్డారు. అయితే వైనాడ్ ప్రజలు చిత్తశుద్ధితో రాహుల్ గాంధీకి మద్దతు తెలిపి గెలిపించారని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ రాహుల్ రాయ్ బరేలీని ఎంచుకొని చేతులు దులుపుకున్నారని విమర్శిస్తున్నారు. ఇది ద్రోహం అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు. ప్రియాంక గాంధీ పోటీపై కూడా బీజేపీ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. గాంధీ కుటుంబ సభ్యులను వైనాడ్ ప్రజలపై రుద్దుతుండటం సిగ్గుచేటని మండిపడుతున్నారు. He is basically washing his hands and saying, look, I am going to Raebareli, Tata bye-bye, and he's going to Raebareli. It's a betrayal of the people of Wayanad. Now, the Congress party will spin it and say, no, but hum behan bhej rahe hain, we are sending the sister. And, this is the same party whose people talk about North-South should be divided. Outsiders should not come and get elected in constituencies. Even then they are sending Priyanka Gandhi, one more dynast. And like I said, the question is, how does Rahul Gandhi square up the fact that he deceived the people of Wayanad, got a mandate from them?